గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. భారత రాజ్యాంగ చరిత్రలో జూలై 8వ తారీఖుకి ఉన్నటువంటి ప్రాముఖ్యతను గురించి మనం ఇక్కడ ఈరోజు నేర్చుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ నిపుణుల కమిటీ ఏర్పాటు అయినటువంటి రోజు. మరి ఈ కాంగ్రెస్ నిపుణుల కమిటీ ఎందుకు ఏర్పడింది, ఏ ఉద్దేశంతో ఏర్పడింది, దీని బాధ్యతలు ఏంటి, ఈ కమిటీలో సభ్యులు ఎవరు అన్న విషయాన్ని ఇక్కడ స్టడీ చేద్దాం. క్యాబినెట్ మిషన్ ప్లాన్ మన భారతదేశానికి స్వతంత్రాన్ని మరియు భారత రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేస్తాను అని ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటనలో భాగంగా, ఆ ప్రతిపాదనలలో భాగంగా రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు జరుగుతున్న సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగ రూపకల్పన కోసము ముందస్తు సన్నాహాలు చేయటానికి జూలై 8న 1946న కాంగ్రెస్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షత వహించారు. కమిటీలో ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్య 8. కమిటీలో లేని వారు ఎవరు అని ఎగ్జామ్లు అడుగుతాడు. జవహర్ లాల్ నెహ్రూ చైర్మన్, సభ్యులు అసఫ్ అలీ, కేఎం మున్షి, గోపాలస్వామి అయ్యంగార్, కేటీ షా, డిఆర్ గాడ్గిల్, హుమాయూన్ కబీర్, కె సంతానం. గమనిక ఇక్కడ చూడండి. తర్వాత కాలంలో ఈ కమిటీకి కో-ఆప్ట్ సభ్యుడిగా కృష్ణ కృపాలానిని కూడా చేర్చుకోవడం అనేది జరిగింది. ఆయన అంటే ఎవరు? ఆయన అంటే కృపాలాని ఈ కమిటీకి కన్వీనర్గా వ్యవహరించడం అనేది జరిగింది. అసలు ఎందుకోసము ఈ కాంగ్రెస్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు, దాని యొక్క ప్రాముఖ్యత ఏంది అని అంటే, రాజ్యాంగ పరిషత్ పనితీరును సులభతరం చేయటం కోసం ఈ కమిటీని ఏర్పాటు చేశారు అన్న విషయాన్ని ఇక్కడ గమనించండి. లక్ష్యాలు ఆశయాల తీర్మానం లేదా లక్ష్యాల తీర్మానానికి ముసాయిదా. డిసెంబర్ 13న 1946 సంవత్సరంలో జవహర్ లాల్ నెహ్రూ రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టిన ఆశయాలు లక్ష్యాల తీర్మానం, ఆబ్జెక్టివ్స్ అండ్ రిజల్యూషన్స్ అంటాం, ఒక ముసాయిదాను ఈ నిపుణుల కమిటీ తయారు చేసిందన్న విషయాన్ని ఇక్కడ గమనించాలి. విధి విధానాల రూపకల్పన. భారత రాజ్యాంగ పరిషత్ అనుసరించాల్సినటువంటి నియమాలు, నియమించాల్సినటువంటి వివిధ కమిటీలు మరియు రాజ్యాంగ సభ యొక్క సాధారణ విధి విధానాలను ఈ కమిటీ ముందుగానే సూచించడం అనేది జరిగింది. ఆస్టిన్ గారి యొక్క వాక్య. ప్రముఖ రాజ్యాంగ విశ్లేషకుడు ఆస్టిన్ ఈ కమిటీ గురించి ప్రస్తావిస్తూ, రాజ్యాంగ పరిషత్ సజావుగా ముందుకు సాగడానికి రాజ్యాంగం ఒక నిర్దిష్ట ఆకారాన్ని సంతరించుకోవడానికి ఈ నిపుణుల కమిటీయే ప్రధానమైనటువంటి కారణమని చెప్పడం అనేది జరిగింది. భారత రాజ్యాంగ రచనకు పునాది రాళ్ళు వేసిన అత్యంత ముఖ్యమైన తొలి అడుగులలో జూలై 8, 1946న ఏర్పడిన ఈ కమిటీకి చాలా ప్రాముఖ్యత ఉంది అన్న విషయాన్ని ఇక్కడ మీరు గమనించాలి. ఇది ఈ కమిటీకి సంబంధించినటువంటి పూర్తి సారాంశం. భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి విషయాల గురించి ఇంకెక్కువ తెలుసుకోవాలనుకుంటే సబ్జెక్ట్ని బాగా చదవాలి. ప్రీవియస్ పేపర్స్ని బాగా స్టడీ చేసినట్లయితే మంచి మార్కులు రావడానికి అవకాశం అనేది ఉంది. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.